హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దేవరా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి విపరీతమైన నెగిటివ్, విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఆచార్య 2 అని కొంతమంది అంటారు, లేదా వేరే ఏదో సినిమాతో కంపేర్ చేసి కొంతమంది తిడుతున్నారు. పర్టికులర్గా నేను ఏ పేజ్ చూసినా సరే కావాలని ఏదో పిఆర్ మాఫియాని పెట్టి ఆ మూవీని నెగిటివ్ చేయాలనే పాయింట్లో పెట్టుకొని అదే పనిగా ఆచార్య 2 అంటున్నారు అనమాట. సో వీళ్ళందరికీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం. అది ఆచార్య 2 అవుతుందో లేకపోతే దేవర అవుతుందో. నెక్స్ట్ ఏంటంటే, పకోడీ వైటీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అలానే మ్యాటర్ లైన్ మూవీ అని ఒకటి ఉంది. సో వీళ్ళిద్దరు కూడా దారుణంగా స్టోరీ లీక్ చేసి, ప్లాట్ లైన్ చెప్పేసి, ట్విస్టులు చెప్పేసి, సినిమా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎన్టీఆర్ బాలేడు, ఏదేదో చెప్తున్నారు. మరి ఫేస్ టు ఫేస్ వస్తే మాట్లాడగలరో మాట్లాడలేరో అనేది మనకి తెలీదు. బట్ కెమెరా ముందుకు వచ్చేసరికి వీళ్ళు ఏదో పెద్ద డైరెక్టర్ లాగా, వీళ్ళు ఏదో పెద్ద ప్రొడ్యూసర్ లాగా మాట్లాడుతున్నారు. ఒక మూవీ అనాలిసిస్ వచ్చేసి మూవీ అనాలిసిస్ తగ్గట్టు మాట్లాడాలా, అంతే తప్ప మనమే మూవీ తీసినట్టు, మనమే ప్రొడ్యూస్ చేసినట్టు, మనమే డైరెక్షన్ చేసినట్టు, మనమే అన్నీ చేసినట్టు కెమెరాల గురించి, యాంగిల్స్ గురించి ఎలా పెడితే బాగున్ను, ఆ సీన్ తీస్తే బాగున్నంటే నువ్వు తీసి చూపించాలి. కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే స్టోరీ మొత్తం రివీల్ చేసేస్తున్నారు. ఒక 2-3 మొత్తం ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్లో వచ్చే పర్సన్స్ గురించి, ఇంటర్వెల్లో వచ్చే పర్సన్స్ గురించి మొత్తం అంతా రివీల్ చేసేస్తే ఆడియన్స్కి కావాలని మీరు సినిమా చూడకుండా చేద్దామన్నా. సో 500-1000 రూపాయల కోసం మీరు తీసుకునే ఏదైతే కమిషన్ ఉంటుందో వాటి మీద డిపెండ్ అయ్యి సినిమా ప్లాట్ చెప్పేస్తే సినిమా ఎఫెక్ట్ అయితే మరి ఎవరు బాధపడతారు? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చితే చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేయాలి. అంతేకాకుండా ఏదో మనకు తోచింది మాట్లాడుకుంటా, ఏదో తెలిసింది చెప్పేసుకుంటా, విపరీతంగా నెగిటివ్ చేసుకుంటా. ఇకపోతే దేవరా ట్రైలర్ గురించి చెప్పాలంటే, కొరటాల శివ గారు ట్రైలర్ని అండర్ప్లే చేశారు. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఫాదర్ చనిపోయాడు, కొడుకు వచ్చాడు, రివెంజ్ తీసుకుంటాడు. ఈ స్టోరీ ఇంతకుముందు తీశారని అతనికి తెలియదేంటి? ఎన్టీఆర్ అన్నకు తెలీదా ఏ స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలో? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ స్టోరీ అని మీకు చెప్పి థియేటర్కి వెళ్ళాక ఆ స్టోరీ ఉండకుండా ఒక డిఫరెంట్ సెటప్ చేసుకొని దేవరా వరల్డ్ అనేది బిల్డ్ చేసుకొని కంప్లీట్ వేలో ఉంటుంది. మీరు ఎంత గెస్ట్ చేసుకుంటారో, ఎంత స్టోరీ లీక్ చేసుకుంటారో చేసుకోండి. ఇక నుంచైనా తగ్గించి సినిమాని ఎంకరేజ్ చేస్తే అందరూ బాగుంటారు. ఈ జనరేషన్లో మనకున్న మాస్ హీరో, ఏకైక మాస్ హీరో ఎన్టీఆర్ అన్న. సో ఆయన సినిమాలు తీసేవరకే మనం ఎంజాయ్ చేయగలం. ఇఫ్ ఇన్ కేస్ ఆయన రిటైర్ చేశాడు అనుకోండి సినిమాల్లోంచి, మనకి ఇంకా సరైన మాస్ సినిమాలు ఉండవు, మనం ఎంజాయ్ చేయడానికి సరైన స్కోప్ కూడా ఉండదు. జస్ట్ ఎంజాయ్. ఈ నెగిటివ్లు, ఈ ఫ్యాన్ వార్లు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ వద్దు. జస్ట్ ఎంజాయ్ ద మూవీ. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.